హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ యూస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్స్తోనే చెప్తాను కదా, 36 బ్లౌజ్ ఎలా కట్ చేయాలి లేదా 40 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అని చెప్పి. అలా కాకుండా రెఫరెన్స్గా ఒక బ్లౌజ్ని తీసుకుని ఆ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ట్రేస్ చేసి దాని నుంచి ఎలా కట్ చేయాలనేది చూద్దాము. సో ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది. సో ఈ బ్లౌజ్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అంటే ఫ్రంట్ పార్ట్లో ఎర్రర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మిగతా బ్లౌజ్ అంతా సో వాళ్ళకి వేసుకుంటే ఫిట్గానే అనిపిస్తుంది, బట్ స్టిచ్చింగ్ మెథడ్లో చూసినట్లయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, హుక్ అండ్ ఐ పట్టీకి మధ్యన 2.5 ఇంచుల వరకు గ్యాప్ అనేది ఉందన్నమాట. సో ఇలా గ్యాప్ ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ ఎర్రర్స్ని సాల్వ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలన్నమాట. సో అది ఎలా ఏంటి అనేది, ఫస్ట్ మెజర్మెంట్స్ టేకింగ్ ఎలా తీసుకోవాలి ఒక ఓల్డ్ బ్లౌజ్ నుంచి అనేది ఈ వీడియోలో నేను మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దీని ప్యాటర్న్ అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఎప్పుడు బ్లౌజ్ లెంత్తో మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో లెంత్ ఎప్పుడు కూడా బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. సో బ్యాక్లో టక్స్ ఎక్కడైతే వేస్తామో నడుం దగ్గర, ఆ టక్స్ దగ్గర మిడిల్లో పట్టుకొని పైకి షోల్డర్ వరకు పట్టుకొని ఎంతైతే లెంత్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ లెంత్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంక్లూడింగ్ ఖర్చులతో చెప్పట్లేదండి, కుట్టిన తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా ఉంది అనేది మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్లౌజ్ యొక్క టోటల్ లెంత్ ఎంత వచ్చింది అంటే 14 ఇంచెస్ వచ్చింది. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి ట్రేస్ చేసి ఉంచాను, బట్ మీకు వీడియోలో చూపించాలని చెప్పి మళ్ళీ ఒకసారి నోట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా బ్లౌజ్ లెంత్ తీసుకున్న తర్వాత చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అనడం. సో నెక్ డీప్ చాలామంది ఎలా తీసుకుంటారు అంటే పైన షోల్డర్ దగ్గర టేప్ని పెట్టి అక్కడి నుంచి కిందకి డెప్త్ ఇలా అయినా క్రాస్గా అయినా చూస్తారు, లేదా స్ట్రైట్గా పెట్టి ఆ లైన్ వరకు అయినా చూస్తారు. సో అలా కాకుండా ఈజీ మెథడ్లో ఎలా తెలుసుకోవాలి అంటే, నెక్ డెప్త్ తెలుసుకోవడం కోసం మనం నెక్ పట్టి కింద నెక్ లోతు ఎంతైతే ఉందో అక్కడి నుంచి వేస్ట్ వరకు నడుం వరకు ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు అనేది ఆ నెక్ పట్టి నడుం పట్టి అనేది వచ్చిందనమాట. సో మీ టోటల్ లెంత్, మీ బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్లోంచి 5.5 ఇంచులో మీరు తీసేశారనుకోండి, అదే నెక్ డెప్త్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు టోటల్ లెంత్లోంచి మీరు నడుం దగ్గర ఉన్న లెంత్ తీసేశారనుకోండి, నెక్ డెప్త్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా మనం నెక్ డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మీరు షోల్డర్ దగ్గర పెట్టాలా, అది క్రాస్గా పెట్టాలా, స్ట్రైట్గా పెట్టాలా, ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. చాలా ఈజీగా మీరు నెక్ డెప్త్ని ట్రేస్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ట్రేస్ చేసినప్పుడు మనకి పైన నెక్ డెప్త్ తీసుకున్న దానికిను కింద తీసుకున్న దానికి ఒక 1/2 ఇంచు తేడా వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే, కింద నెక్ షేప్ కూడా చూడండి, పర్ఫెక్ట్ యూలా లేదు, అలా అని పర్ఫెక్ట్ రౌండ్లా లేదు, ఒక పక్క కొంచెం లైట్గా డ్రాప్ అయి ఉంది. సో కాబట్టి మీరు 8.5 ఇంచెస్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే 8/4 లేదా 8 ఇంచెస్ వరకు అయినా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సైడ్ లెంత్ ఎందుకు తీసుకుంటామా అంటే ఆర్మ్ హోల్ డెప్త్ కోసం. సో కరెక్ట్గా స్టిచ్చింగ్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ లెంత్, నడుము లెంత్ ఎంతైతే ఉందో అంతకి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంతైతే ఉందో అంతకు మాత్రమే మార్క్ చేయండి, ఎందుకంటే ఫ్రంట్ కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నాయి, అంటే ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్ అనేది కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని తీసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. సో మీకు ఉన్న టోటల్ లెంత్ 14 ఇంచుల్లోంచి 8.5 ఇంచులు తీసేసినట్లయితే ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఆర్మ్ హోల్ డౌన్ కింద మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. ఆర్మ్ హోల్ డౌన్ కింద ఎలా మార్క్ చేసుకుంటాము అంటే, మీ సైడ్ లెంత్ ఎంతైతే వచ్చిందో దాంట్లోంచి ఫుల్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ తీసేస్తే ఎంతైతే వచ్చిందో అంత మార్క్ చేసుకుంటాం అనమాట. దానికి ఎక్స్ట్రాగా సీమింగ్ ఎలిమెంట్స్ అనేది కలుపుకుంటాం. ఓకే, ఇప్పుడు వేస్ట్, నడుము యొక్క
రౌండ్ ఎంతైతే ఉందో చూడాలి. ఇక్కడ ఎక్కడా సాగదీయద్దు, వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుం ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. అలాగే కాజా పట్టీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే కాజా పట్టీ వదిలేసి స్టార్ట్ చేయండి. అక్కడితో ఫినిష్ చేస్తున్నట్లయితే కాజా పట్టీ వరకు స్టిచ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు కొలుచుకోండి. అంతేగాని కాజా పట్టీ ఇంక్లూడింగ్ కాజా పట్టీ తీసుకుని మీరు కొలిచినట్లయితే వేస్ట్ వాల్యూ అనేది మనకి మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది, 1 ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఈ విధంగా కొలుచుకోండి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఆర్మ్ డౌన్కి ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఎక్కడ సాగదేయద్దండి. బ్లౌజ్ని చాలా జెంటిల్గా స్మూత్గా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత పైన స్టిచ్ దగ్గర ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా నెక్ మిడిల్ వరకు మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ వరకు ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 11.5 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకే, 11.5 ప్లస్ 11.5 ఇది రెండు పొరల మీద మనం వేసాం కాబట్టి సో 11.5 ప్లస్ 11.5 అంటే టోటల్గా ఎంత అయింది, 22 ప్లస్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 1 ఇంచ్ అంటే టోటల్గా 23 ఇంచెస్ అనేది మనకి వచ్చింది. అంటే హాఫ్ పార్ట్ చెస్ట్లో హాఫ్ పార్ట్ 23 ఇంచెస్ అనేది వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ బేస్ చేసుకుని ఫ్రంట్ కూడా అంతే చంక డౌన్ దగ్గర నుంచి నార్మల్గా జెంటిల్గా పట్టుకుంటూ కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ అనేది వచ్చింది. సో 9 ఇంచెస్ ప్లస్ 9 ఇంచెస్ 18 ఇంచెస్, అదొక 23 ఇంచెస్, టోటల్గా 41 ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ చెస్ట్ యొక్క చుట్టుకొలత అనేది అవుతుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే ఒక్కసారి కొంచెం బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ ఫార్వర్డ్ కొంచెం మళ్ళీ ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా చెస్ట్ వాల్యూ అనేది మనం ట్రేస్ చేసాం. చెస్ట్ వాల్యూ ట్రేస్ చేసిన తర్వాత మనకు వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మిడ్ చెస్ట్ ఆర్ బస్ట్. సో బస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉన్నా మీరు కరెక్ట్గా ఆ మిడ్ చెస్ట్ ఎక్కడుంది అనేది మీరు కనుక్కోగలిగితే చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ చెస్ట్, సో బ్యాక్ డాట్ ఎక్కడి వరకు లెంత్ అయితే పట్టామో ఆ లెంత్ దగ్గర నుంచి అయినా చూసుకోవాలి. లేదు అంటే ఫ్రంట్ డాట్ లెంత్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అయినా వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్ట్ చేసుకుని ఇక్కడ కాజా పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కాజా పట్టీ ఎక్స్క్లూడ్ చేసి దాన్ని వదిలేసి అక్కడి నుంచి నెమ్మదిగా అదే బ్లౌజ్ లెంత్లో బ్యాక్ టక్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ బ్యాక్ టక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రంట్లో మిడిల్ డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వచ్చే విధంగా ఈ విధంగా కొంచెంగా క్లాత్ని జరుపుకుంటూ టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది తీయాలి. ఈ విధంగా తీసేటప్పుడు బ్లౌజ్ యొక్క పార్ట్ని లాగడం కానీ గుంజడం కానీ ఇటువంటివి చేయకూడదు. చాలా జెంటిల్గా పట్టుకుని జస్ట్ దాని మీద ట్రేస్ చేసి పెట్టినట్టుగానే చేయాలి. ఓకే, ఈ విధంగా అక్కడి నుంచి ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 40 ఇంచెస్ అనేది వచ్చింది. మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది, 40 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం మిడిల్ చెస్ట్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉంది అంటే లోపల లైనింగ్ ఏమో క్రాస్ కటింగ్లో కట్ చేశారు, పైన మెయిన్ క్లాత్ ఏమో స్ట్రైట్ కట్లో కట్ చేశారు. సో అందుకే అది నాకు చాలాసేపు అర్థం కాలేదు, అది స్ట్రైట్ కట్టా లేదంటే క్రాస్ కట్టా అనేది. సో లోపల లైనింగ్ క్రాస్ కట్ అయినప్పుడు మనం డైరెక్ట్గా లైనింగ్ క్రాస్ కట్ బ్లౌజ్కే వెళ్ళిపోవచ్చు. లేదు లోపల బయట కూడా స్ట్రైట్ కట్ వేస్తే మాత్రం మీరు స్ట్రైట్ కట్టే కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ యొక్క లెంత్ అనేది మనకి 14 ఇంచెసే వచ్చింది. 14 ఇంచెస్కి ఒక 1/4 ఇంచు కొంచెం దిగింది అంతే. యాక్చువల్గా బ్యాక్ కన్నా ఫ్రంట్ యొక్క లెంత్ అనేది కొంచెం కిందకి దిగాలి. 1/2 ఇంచ్ టు 3/4 ఇంచ్ అన్నా కొంచెం కిందకి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం డాట్ వేసినప్పుడు అది పైకి వెళ్తుంది. ఓకే, సో అందుకోసం మనం అది
ప్యాటర్న్ స్టార్ట్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 9 1/4 అనేది వచ్చింది, అంటే 9.5 ఇంచులు ఆర్మ్ హోల్. అంటే ఫుల్ ఆర్మ్ హోల్ ఎంత, 18.5 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఏవైనా మిస్ అయి ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.